హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో పులిహోర చేస్తున్నాను. అది ఎలా చేద్దామో చూద్దాం రండి. మా కర్ణాటకలో అయితే పులిహోర అంటాము. పులిహోర అంటే పులియోగరే అంటే కర్ణాటకలో పులియోగరే అంటాము. ఆంధ్రాలో అయితే పులిహోర అంటారు. ఇప్పుడైతే కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే కాగిందండి. శనగింజలు అయితే వేసుకుంటానండి. ఎక్కువైతే కొంచెం తినేవాళ్ళు అయితే ఎక్కువైతే వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువ వేసుకున్నానండి. ఇదైతే వేగినాకైతే చూద్దామండి. నేనైతే పులిహోరని అయితే 2 రకాల చేస్తానండి. ఒకటి కర్ణాటక స్టైల్ పులిహోర, ఒకటి నా స్టైల్లో ఒకటి అయితే చేస్తాను. ఇప్పుడు నా స్టైల్లో అయితే పులిహోర చేస్తున్నాను. మా పిల్లలకి ఎంతో ఇష్టం అండి ఈ పులిహోర అయితే, అందుకైతే వాళ్ళ కోసం అయితే ఈ పులిహోర చేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే ఆనియన్, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, సాసులు అయితే వేసుకొని వేయించుకుంటానండి. ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్ అయితే ఉడికిందండి. ఇప్పుడు టమాటా అయితే వేసి కలుపుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అయితే టమాటాని అయితే ఇలా కలుపుకుందాం. ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక 2 స్పూన్ అయితే వేసుకుంటానండి. 2 స్పూన్ అయితే వేసుకొని బాగా అయితే కలుపుకుందాం. ఇప్పుడైతే టమాటా అయితే మగ్గిందండి. ఇప్పుడైతే పులిహోర ప్యాకెట్ అయితే వేస్తున్నాను. మేమైతే ఎంటీఆర్ యూజ్ చేస్తామండి, అందుకైతే అదే వేసుకుని అయితే బాగా ఒక 1 మినిట్ అయితే కలిపెట్టుకుందామండి. ఇప్పుడైతే బాగా ఉడికిందండి. దీంట్లోకైతే చింతపులుసు అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ తీసుకొని దాన్ని అయితే పిండి దీంట్లోకైతే వేసాను. ఇప్పుడైతే దీన్ని 1 మినిట్ అయితే కలుపుకుందామండి. ఇదైతే ఉడికిందండి. ఇదైతే ఎండుమిర్చి పౌడరు ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఒక చూరైనా వేస్తాను, ఒక 1/2 టీ స్పూన్ అంత వేస్తాను అంతే. ఇదైతే కలిపెట్టుకుందామండి. ఇప్పుడైతే ఇదైతే ఉడికింది కదండి, దీంట్లోకైతే ఒక 1/2 టీ స్పూన్ షుగర్ అయితే వేసుకుంటాను. బెల్లం అయితే అయిపోయింది మా ఇంట్లో, అందుకైతే షుగర్ అయితే వేసుకుంటాను. ఇది కర్ణాటక స్టైల్ పులిహోర కాదండి, నా స్టైల్లో పులిహోర ఇదండి. కర్ణాటక స్టైల్ పులిహోర చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా పిల్లలకి ఇష్టం అనేసి అయితే నేను ఇలా చేశాను. ఇప్పుడైతే రైస్ వేసుకుందామండి. ఇప్పుడైతే రైస్ అయితే వేసాను. ఫుల్ కలిపెట్టేసి అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే అన్నం అయితే కలిపెట్టేసానండి. ఫైనల్లీ అయితే ఇలా కొత్తిమీర అయితే చల్లుకుంటే నా స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, మీరు కూడాను ట్రై చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.